యేసయ్య మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. He will not only rejoice over you, ఆయన మిమ్మల్ని బట్టి ఆనందించడం మాత్రమే కాదు కానీ but then he'll be teaching you everything about himself when you read the word of మీరు God. దేవుని వాక్యమును చదివినప్పుడు ఆయనను గురించిన విషయాలన్నిటినీ కూడా యేసయ్య మీకు నేర్పిస్తూ బోధిస్తూ ఉంటాడు. That much love Jesus has for you. యేసయ్య అంత ప్రేమను మీ పట్ల కలిగి ఉన్నాడు. As in Romans 10:17 the Bible says, రోమా 10:17 బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. faith comes from hearing, వినుట వలన విశ్వాసము కలుగును, and hearing by the word of God. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన So కలుగును. every time you read the word of God, take Jesus for yourself. ప్రతిసారి దేవుని వాక్యమును చదివినప్పుడు యేసయ్యని మీరు సొంత రక్షకుడిగా Then తీసుకుని he will come and sit in your heart. ఆయన వచ్చి మీ హృదయంలో నివసిస్తాడు. He'll be so pleased with you. ఆయన మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతాడు. He'll be rejoicing over you with shouts of joy being seated in your heart. ఆయన మీ హృదయంలో కూర్చొని హర్షధ్వనులతో మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తాడు. The love of Jesus is like a mother's love. యేసయ్య ప్రేమ ఒక తల్లి ప్రేమ వంటిదై ఉన్నది. He sings for us, ఆయన మన కొరకు పాడుతాడు. and he even